రాష్ట్ర ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం కరెక్ట్ కాదని మాజీ సీఎంను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతని అసెంబ్లీకి రాకపోతే ఇక ఆయన ఉండి ఎందుకని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదు, కనీసం సభలో చర్చలో కూడా పాల్గొనలేదని అన్నారు. ప్రతిపక్ష నేతగా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాని ఇంట్లో కూర్చొని ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉండాలని అనేక మంది యువకులు మేధావులు ఆత్మ బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరో తొడగొట్టి ఇంట్లో కూర్చుని డబ్బాలు కొట్టుకుంటే రాష్ట్రం రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం నిర్బంధ పాలన చేపట్టిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాచరిక పోకడలో పోవాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నామని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే నగలు కిరీటాలు పట్టుకుని ఉండదని, అవన్నీ రాచరిక పోకడలను సూచిస్తాయని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. అయినా మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. మా సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేసి సరిగ్గా 2 నెలలు కాగా ప్రతిపక్ష నేతలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 100 రోజుల్లో రైతు బంధు వేస్తామని చెప్పాం, కానీ ప్రతిపక్ష నేతలు రైతు బంధు వేయలేదని రైతును రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆలస్యమైన ఇచ్చిన ప్రతి హామీని అమలు ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనూ రైతు బంధు డబ్బులు అందరికీ పడేందుకు కొంత సమయం పట్టేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. కాగా రైతు బంధు డబ్బులను మొదట తక్కువగా భూ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి మొదలుకొని ఎక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకు విడుదల చేస్తున్నారు. అయితే 2.5 ఎకరాల లోపు వారికే ఇప్పటి వరకు డబ్బులు అందాయి, మిగిలిన వారికి ఇంకా పడలేదు. ఈ నెలాఖరు వరకు అందరికీ వేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించారని అన్నారు. ఈ క్రమంలోనే తాము గ్రూప్ 1 అప్లికేషన్ వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నామని అన్నారు. మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష, వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రో, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి, మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. దాదాపుగా 1వ తారీఖు నాడు 4,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఈ నెల 1వ తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టిండ్రు అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండంట. ఏంది అధ్యక్ష?